వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సినిమా రంగంలో ఎవరెవరో ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడెక్కడో కలుస్తారు. ఒక్కొక్కసారి తడుక్కుని మెరుస్తారు తెర మీద, ఆ తర్వాత మాయమైపోతూ ఉంటారు. ఇది సినిమా ఆయాజలం అనుకోవాలి చెప్పాలంటే. మరి కుక్క పద్మ ఈ పేరు మీరు వినే ఉంటారు. కుక్క అనే సినిమా ద్వారా సినిమా తెరకు వెండి తెరకు పరిచయం అయి దాదాపు 35కు పైగా సినిమాల్లో చేశారు ఆవిడ. కానీ ఈ మధ్యన తెర మీద ఎక్కడ చూసినా కుక్క పద్మ గారు కనపడట్లేదు. సడన్గా మనకి కుక్క పద్మ గారు నాకు అక్కడ బయట ఒక ఛాంబర్కి వెళ్తే కనిపించారు. ఏంటమ్మా ఇక్కడ ఉన్నారంటే ఇట్లా పని మీద వచ్చానండి అన్నారు. మరి మన స్టూడియోకి పిలిపించుకొని కుక్క పద్మ గారిని ఇంటర్వ్యూ చేద్దామని పిలిపించాను. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. మిమ్మల్ని ఛాంబర్లో చూడంగానే ఎక్కడో చూశాను అనుకున్నా కానీ మీరే కుక్క పద్మ అని నాకు తెలియలే. అందరు మర్చిపోయారు సార్. ఎట్లా ఈ సినిమా రంగంలోకి మీరు చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఈ మధ్యన తెర మీద కనపట్లేదు ఏంటి? నమస్తే అండి, నా పేరు కుక్క పద్మ. నేను 8 సినిమాలు హీరోయిన్గా చేశాను, 25 సినిమాలు సిస్టర్గా చేశాను. కుక్క అనే సినిమాలోనేమో హీరోయిన్ నారాయణరావు గారు పక్కన హీరోయిన్గా చేశాను. అప్పటి నుంచి కుక్క పద్మ అని పేరు వచ్చింది. తర్వాతనేమో విముక్తి కోసం సినిమాలో సాయి చంద్ భారీగా చేశాను. అప్పుడు మంచి హీరోయిన్గా పేరు వచ్చింది నాకు. మళ్ళీ తర్వాత ఆంధ్రకేసరి సినిమాలో విజయ్ చంద్ర గారు భారీగా చేశాను ఆంధ్రకేసరి సినిమాలో. తర్వాత అసాధ్యులు అని నరేష్ గారు బాలాజీతో చేశాను. భైరవ కోన అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, రామ్జీ గారు, సుధాకర్ గారు వీళ్ళందరూ చేశారు, వాళ్ళ కాంబినేషన్లో చేశాను. అలాగా 8 సినిమాలు హీరోయిన్గా చేశానండి. మరి హీరోయిన్గా చేసి ఒక్కసారిగా మళ్ళీ సెకండ్ చెల్లెలి పాత్రలకి చిరంజీవి గారికి కూడా చెల్లెలుగా చేసినట్టున్నారు. అంటే నేను 20 సినిమాలు సిస్టర్ దాకా చేశాను. 1980 నుంచి వెళ్ళి 86 దాకా 35 మూవీస్ చేశాను నేను. అసలు చాలా బిజీగా ఉండేదాన్ని అనమాట. నేను మొండికేటంలో చిరంజీవి గారి చెల్లెలుగా చేశాను. తర్వాతనేమో దొరబిడ్డ సినిమాలోనేమో రాజశేఖర్ చెల్లెలుగా చేశాను. తర్వాతనేమో రాకీ సినిమాలోనేమో జయప్రద గారి సొంత సినిమా పిసి రెడ్డి వాళ్ళ బ్రదర్ గారు ప్రొడ్యూసర్ కదా. తర్వాత పిసి రెడ్డి గారు డైరెక్టర్ గారు, దాంట్లో సిస్టర్గా చేశాను జయప్రద గారికి వాళ్ళ తమ్ముడికి. తర్వాతనేమో జయసుధ గారి సిస్టర్గా చేశాను ఆడపులి సినిమాలో. తర్వాత మోహన్ బాబు గారి సిస్టర్గా చేశాను నేను ఒక తాతినేని ప్రసాద్ గారి సినిమాలో. అలాగా తర్వాతనేమో 25 సినిమాల దాకా నేను సిస్టర్ వేషాలు, మంచి వేషాలు చేశాను అనమాట. అంటే హీరోయిన్ వేషాలు రాకపోవడంతో ఇక్కడ డౌన్ అయ్యారా? అంటే నేను చిన్న ఏజ్ లోనే వచ్చాను కదా. ఎంత మీ కుక్క సినిమాలో వచ్చినప్పుడు ఎంత మీ ఏజ్? కుక్క సినిమాలో చేసినప్పుడు 12 ఇయర్స్ ఏజ్ ఉన్నాం. 12 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్కి ఎలా పనికి వస్తుంది అనుకున్నారు? యాక్చువల్గా అసలు మా నాన్నగారు నేషనల్ శాంపుల్ సర్వేలో సూపరింటెండెంట్గా జాబ్ చేసేవారు. ఇక్కడ పిక్చర్ హౌస్లో జాబ్ చేసేవారు. నా వేషాల కోసమే చెన్నైకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. చెన్నైలోనేమో శాస్త్రి భవన్లో జాబ్ చేసేవారు మా నాన్నగారు. అయితే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి, సారథి స్టూడియోకి తనిఖీకి వెళ్ళేవారు మా నాన్నగారు. ఏంటి 1 ఇయర్కి ఒక అకౌంట్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ లాగా. వెళ్తే మా నాన్నగారికి పాస్లు ఇచ్చేవారు షూటింగ్ చూడడానికి. అప్పుడు మా అమ్మ, నేను, నా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. అలాగా అక్కడ సారథి స్టూడియోలో ఈ కుక్క షూటింగ్ చేయాలని ఆడిషన్ జరుగుతుంది. అప్పుడు కాలంలో అందరిని వెతుకుతూ ఉన్నారు. అప్పటికి 150 మందిని చూశారు హీరోయిన్ కోసం. అయితే నన్ను కూడా చూశారనమాట. అడిగితే చిన్నమ్మాయి వద్దనుకున్నారు ఫస్ట్. మీ నాన్నగారికి ఇష్టమేనా సినిమాలో చేయడం? మా నాన్నగారికి ఇష్టం లేదు. మా నాన్నగారు ఒక సిస్టర్ అవ్వాలని, మెడికల్ సిస్టర్ అవ్వాలని, మా అమ్మకి ఇంట్రెస్ట్. అప్పుడు నేను కథక్ డాన్స్ నేర్చుకునేదాన్ని. కథక్ డాన్స్, ఫోక్ డాన్స్ నేర్చుకునేదాన్ని హైదరాబాద్ మ్యూజిక్ అకాడమీలో చదువుకునేదాన్ని. కోటి గర్ల్స్ స్కూల్లో చదువుకునేదాన్ని. మాది హైదరాబాద్ చెప్పల బజార్లోనే ఉండేవాళ్ళం. కోటి గర్ల్స్ స్కూల్లో చదువుకునేదాన్ని. మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకునేదాన్ని అనమాట. అయితే అప్పుడు మా నాన్నగారు వద్దనేవారు, కానీ మా అమ్మ మాత్రం నన్ను ఈ కుక్క వాళ్ళు అడిగేసరికి ఓకే అనేసాం. చిన్నపిల్లని వద్దన్నారు, కానీ అది విలేజ్ లుక్లో పల్లెటూరు అమ్మాయిలా కరెక్ట్గా సరిపోయానని మళ్ళీ నన్ను ఓకే చేశారు. అంటే 150 మందిలో మీరే సెలెక్ట్ అయ్యారు? అయితే 150 మందిలో నన్ను సెలెక్ట్ చేశారు కుక్క అనే సినిమాలో. అలాగా 1980లో షూటింగ్ ప్రారంభమైంది. ఇది శంషాబాద్ అక్కడ అనమాట. ఆ కుక్క అనే సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు విలన్గా చేశారు. శకుంతల ఆంటీ చనిపోయారు కదా, ఆమె ఒక వేషం వేశారు. ఆమె పేరుగానేమో పిఎల్ నారాయణ గారు చేశారు. నేనేమో నారాయణరావు గారి
తాళికట్టు శుభవేళ అని చేసి అవును, అంతులేని కథల పాట అది. ఆయన హీరో, ఆయన భారీగా నేను చేశాను. అవును, అది నాటకం అనుకుంటా. కుక్క అనే నాటకాన్ని సినిమాగా చేసినట్టున్నారు. అంటే నాటకం నాకు తెలీదు, ఇది సినిమా మాత్రం నాకు తెలుసు. నాటకం అని అది నాకు తెలీదు. ఓకే. కుక్కలో కూడా ఒక ఆమె నాటకం ఆడేదంట, ఆమెను కూడా కుక్క పద్మ అంటారంట. నాకు ఆవిడ కూడా అంటారా కుక్క పద్మ అని అన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు అయితే. ఇంకొకరు ఉన్నారు, నాటకాలు వేసి ఆమె. ఓకే, ఇప్పుడు కుక్క పద్మ అని మీకు ఇంటి పేరుగా మారిపోయింది. కుక్క తెలంగాణ శకుంతల కూడా తెలంగాణ ఇంటి పేరుగా మారిపోయింది. మరి ఆమె తెలంగాణ సినిమానే కదా కుక్క. అవును, కుక్క అనే సినిమా తెలంగాణ సినిమా, పక్కా తెలంగాణ అది అసలు. అది మాపువి అనుకుంటాను. తర్వాత అలాంటి సినిమానే తెలంగాణ యాసలో ఉంటుందా అది పాత్ర? ఎందుకు పెట్టలేదు యూట్యూబ్ లో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ లో డెఫినెట్ గా పెట్టాలి ఆ సినిమా. ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది ఆ సినిమాకి. కుక్క అందరికి నోటెడ్ సినిమా అది, అవార్డు కూడా ఏదో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏంటది? ఆ నెక్స్ట్ మా నాన్నగారు నేను గొడవ చేసేదాన్ని, వేషాలని చెన్నైలో ఉన్నాయి వెళ్దాం వెళ్దాం అంటే నా పోరు పడలేక మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, చెన్నైకి మారాం. అంటే మీరు కుక్క చేసినప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు? హైదరాబాదే అది. మాది అందమైన ఫ్యామిలీ అండి. మా నాన్నగారు, మా అమ్మ, మా నాన్న అమ్మకి నేను, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, ముగ్గురు అనమాట. ఫైనాన్షియల్ గా అప్పుడు కష్టాలు ఏమీ లేవు అసలు? మా నాన్నగారికి అప్పుడే 18,000 జీతం. అబ్బో, అప్పుడేం చాలా పెద్ద జీతం కదా. గవర్నమెంట్ జాబ్, నేషనల్ శాంపుల్ సర్వేలో సూపరింటెండెంట్ గా చేసేవారు. గవర్నమెంట్ జాబ్ మా నాన్నగారిది. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెన్నైకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. చెన్నైకి వెళ్ళినాక 1980 నుంచి 86 దాకా 35 మూవీస్ చేశాను. సినీ ఫీల్డ్ హైదరాబాద్కి వచ్చేసింది. అవును, అదే టైంలో మా నాన్నగారు మళ్ళీ చెన్నై నుంచి వెళ్ళి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వాళ్ళు తిట్టారు ఢిల్లీ వాళ్ళు, ఏంటి ఆటగా ఉందా, ఇది గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వమనేసారు. ఇవ్వమనేసరికి మా నాన్నగారు చెన్నైలో ఉండిపోయారు. వేషాల కోసమే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చాను. మా నాన్న నెల నెల నాకు డబ్బులు పంపేవారు, నేను వేషాలు ట్రై చేసేది అనమాట. మరి వేషాలు వెంటనే వచ్చేవే మీకు? 1980లో స్టార్ట్ చేశాను, 86 దాకా నాకు 35 మూవీస్ వచ్చాయి. సినిమాలు మంచోళ్ళు అంత మంచిగా నాకు ఆర్టిస్ట్గా జీవితం ఇచ్చారు. కానీ అప్పుడు సినిమా ఫీల్డ్ రిస్క్ అంటారు కదా ఆడవాళ్ళకి? లేదండి, అదంతా ఏం లేదు. సినిమా వాళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారు, ఒక కూతురులాగా సిస్టర్ లాగా చూసుకున్నారు సినిమా వాళ్ళు. ఓకే, చిరంజీవి గారితో చేసిన మొండిఘట్టం ఎన్నో సినిమా మీకు అది? అదే 1980 నుంచి 86 దాకా కదా, అది 4వ సినిమానో 5వ సినిమానో. చిరంజీవి గారితో మొండిఘట్టం చేశాను. మొండిఘట్టంలో చిరంజీవి గారి సిస్టర్గా చేశాను. చిరంజీవి గారు చాలా మంచివారు, యాక్టింగ్ గురించి కూడా చెప్తుండేవారు అనమాట. ఏమని చెప్పేవాళ్ళు మీరు సినిమా చేస్తున్నప్పుడు? చెల్లెలి పాత్ర కదా. చెల్లెలి పాత్ర, నాకు మేకప్ టచ్ అప్ రాకపోతే అమ్మాయికి మేకప్ చేయమని చెప్పేవారు. అంటే ఆయన మేకప్ కాకుండా ఎదుటి వాళ్ళ ఆర్టిస్ట్ మేకప్ చూసేవారు ఆయన. మళ్ళీ ఆ తర్వాతనేమో ఆయన డైలాగ్స్ కూడా ఇలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పేవారు, ఇచ్చేవాళ్ళు. ఇలా చెప్పకూడదు, డైలాగ్ ఇలా చెప్పాలి. రాధిక గారికి చెప్పేవారు ఆయన. రాధిక గారు కూడా ఆయన చెప్పేవాడు కొన్ని సలహాలు. సలహా ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి చాలా మంచివారు చిరంజీవి గారు అనమాట. రెండో సినిమా ఏది మీది? కుక్క తర్వాత? కుక్క తర్వాత నేను చేసింది ఆంధ్రకేసరి. ఆంధ్రకేసరి విజయ్ చంద్ర గారు పక్కన. విజయ్ చంద్ర గారు దాంట్లో 100 మంది దాకా చూశారు. అది విజయ్ చంద్ర గారి భార్య అన్వాయమ్మ క్యారెక్టర్. ఓకే, అంటే మన టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు కదా, ఆయన భార్య. టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన భార్య క్యారెక్టర్ అనమాట, అన్వాయమ్మ క్యారెక్టర్. అయితే ఆ వేషం కోసం చాలా మందిని చూశారు. చూస్తే ఎవరు దొరకలేదు. నేను చిన్నదాన్ని అయిపోతాను, కానీ నా ఫేస్ ఆమె విజయ్ చంద్ర గారు ఆయన ఉన్నారు కదా ఆంధ్రకేసరి చేశారు కదా, ఆంధ్రకేసరి భార్య నాలాగే ఉంది, అట్లాగే ఉంటుంది ఫేస్ అంతా. అందుకని చెప్పేసి ఆయన నన్నే ఓకే చేశారు. చాలా మంచి వేషం అది. అవార్డు 1 మార్కులో పోయింది నాకు. 1 మార్కులో పెద్ద ఆర్టిస్ట్కి ఇచ్చేసారు. అసలు నాకే అనుకొని అందరు అనుకున్నారంట, కానీ సీనియారిటీ బట్టి ఒక పెద్ద ఆర్టిస్ట్కి అవార్డు వెళ్ళిపోయింది అప్పుడు. లేకపోతే నాకు వచ్చేది అప్పుడే ఆంధ్రకేసరి సినిమాకి. ఓకే, అంటే హీరోయిన్ స్థాయి నుంచి మీరు మళ్ళీ చెల్లెలి పాత్రలకు పరిమితం అవుతుంటే ట్రై చేస్తే ఇంకా హీరోయిన్గా కొనసాగేవాళ్ళు ఏమో కదా అప్పట్లో. మీకు డ్యాన్స్ కూడా వచ్చు అంటున్నారు పైగా. వచ్చు, కానీ నాకు తమిళ్లో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ ఏమంటే వేసేదాన్ని కాదు. ఓకే, రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు మీరు. కార్తిక్ అని ఒక హీరో ఉండే కదా పాత,
ఆయనతో ఒక సినిమా వచ్చింది స్విమ్మింగ్ డ్రెస్ వేయమని. సీతాకోక చిలుకలో చేసాడు కార్తీక్. నేను స్విమ్మింగ్ డ్రెస్ వేయనని నేను ఆ సినిమా అవాయిడ్ చేశాను. తర్వాతనేమో అలాగా కొన్ని సీన్స్ వస్తే నేను చేయలేదు, అందుకని అవాయిడ్ చేశాను. ఆ తర్వాతనేమో నాది మన అసాధ్యలో నాకు సినిమా చేశాను. బాలాజీ, నేను, నరేష్, అరుణ వీళ్ళంతా. దాంట్లో కూడా స్విమ్మింగ్ డ్రెస్ చేయనంటే కోటారెడ్డి గారు దానికి డైరెక్షన్. ఆయన తలబట్టుకుని వేరే అమ్మాయితో చేయించారు, డూప్ పెట్టారు. స్విమ్మింగ్ డ్రెస్ మాత్రం కనిపిస్తుంది, ఫేస్ మాత్రం నాకు కనిపిస్తుంది అట్లా అనమాట. ఇలా అయితే ఎలా పద్మ అని. అందుకని నాకు 1980 నుంచి 86 35 మూవీస్ ఇచ్చారు. సినిమా వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, నా పెద్దమ్ముడు మంచోడు, చిన్న తమ్ముడు మంచోడు, నాకు బాగా సపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ తర్వాత మీరు సినిమాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి? 1986 నుంచి ఒక దుష్ట శక్తి రాత రాయడం మొదలుపెట్టింది నా మీద, అందుకే తగ్గిపోయి. క్షుద్రశక్తి అనుకోవచ్చు. దుష్టశక్తి, శుద్రశక్తి, మాయాశక్తి, పైకి మంచిగా కనిపించే ఒక శక్తి, 74 ఏజ్ ఒక శక్తి. ఆ శక్తి ఆడా మగ? మగ. నేను ఊహించుకోవాలి ఆ శక్తి ఏంటా అని. మగ శక్తి. 1986 నుంచి ఏ వేషాలు రానిలేదు. పాపం ఎవరైనా సినిమా వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి ఒక మంచిగా చెబుతూ వాళ్ళని మాయ చేసేసి ఏ వేషాలు రానిలేదన్నమాట. అడ్డుకుంది, ఇంతవరకు ఇప్పటికీ అడ్డుకుంటుంది, బతకనీయడం లేదు. ఎందుకు ఆ శక్తికి అంత ఇంట్రెస్ట్ ఏంటి అసలు దాని మీద? ఆ శక్తికి సొంతంగా కథలు రాయడం రాదు, నా మీదే రాస్తుంది. అందువల్ల రాసుకొని వస్తువుగా మార్చేసింది. మా నాన్నని హింసించేసరికి మా నాన్న 207లో చనిపోయారు. ఈ రాత హింసతో హింసించేశాడు. 209లో మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్తో. ఈ రాత హింసకే నా పెద్దమ్ముడు చనిపోయాడు. ఈ రాత హింసకే నా తమ్ముడికి హార్ట్ అటాక్ వచ్చింది 2 సార్లు. ఈ రాత హింసతో తమ్ముడు భార్య పిల్లల్ని హింసించేయడం, చిన్న ఏజ్ పిల్లల్ని పెద్ద ఏజ్ అయి రాయడం. ఇంకా నా తమ్ముడు కూడా చెన్నైలో సొంత ఇల్లు అమ్మేశాడు. తమ్ముడు భార్య పిల్లలు చెన్నై వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే దిక్కును బతుకుతున్నారు. అది అందమైన ఒక కుటుంబం, అందమైన కుటుంబం. మీరు చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, చక్కటి ఫ్యామిలీ, ఒకసారి విచ్ఛిన్నం అయిపోయినట్టుగా అనిపించట్లా? విచ్ఛిన్నం అని అంటే ఆ దుష్ట శక్తికి సొంతంగా కథ రాయరాదు. మా ఫ్యామిలీని ఒక రాసుకునే వస్తువుగా, వాడి ఐడియాగా, వాడు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా హింసించుకుంటూ, ప్రాబ్లం కల్పించుకుంటూ, మేము ఏడుస్తుంటే అది చూసి రాసుకునేది అలవాటైన ఒక శక్తి. నేను అనేది ఏంటంటే మీ అనుమానం ఏమో ఆ శక్తి ఉందని. అనుమానం ఉంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అయ్యేదానిగా. సినిమా వాళ్ళందరూ మంచి చేశారు కాబట్టి. మరి ఇప్పటికి కూడా నేను రోడ్డు మీద వెళ్తున్నానంటే ఆ దుష్ట శక్తే కారణం. నా ఫోన్ ట్రాపింగ్ పెడతాడు, 74 ఏజ్, ఫోన్ ట్రాపింగ్ పెట్టి ఇనుకుంటూ, ఆ దుష్ట శక్తే చేస్తుందండి, ఇంకెవరు లేదు. ఇప్పుడు చిరంజీవి గారికి చెల్లెలుగా చేశారు, మరి బాలకృష్ణ గారితో ఏమైనా సినిమాలు చేశారా? బాలకృష్ణ గారు చాలా మంచివారండి. ముద్దుల మేనల్లుడు అని ఒక సినిమా చేశానండి, దానికి కోటి రామకృష్ణ గారు డైరెక్టర్. బాలాజీ ఆర్టిస్ట్ బాలాజీ అన్నాడు కదా, ఆయన నేను భార్య భర్తలుగా చేసాం ముద్దుల మావయ్య సినిమాలో. దాంట్లో బాలకృష్ణ గారు చేశారు. చాలా మంచి అయినా నాకు యాక్టింగ్ కూడా చెప్పేవారు, చాలా బాగా మాట్లాడతారు ఆర్టిస్టులతో. తర్వాత ముద్దుల మావయ్యలో చేశాను, ముద్దుల మేనల్లుడు కూడా నేను చేశాను. ముద్దుల మేనల్లులో బాలాజీ సేమ్. ముద్దుల మేనల్లో బాలకృష్ణ కళ్యాణ్ రామ్ అనుకోండి, చిన్నపిల్లడు కదా, అప్పుడు చేసాడు అంటారు. మేనల్లుకి వేసిన అబ్బాయి ఎవరు? ముద్దుల మేనల్లో ఎవరో చిన్న బాబు చేశారు. ముద్దుల మేనల్లో నేను బాలాజీ, మళ్ళీ బాలాజీ, మా ఇద్దరికి బాలాజీ నన్ను పెట్టేవారనమాట. ఎవరు? కోడి రామకృష్ణ గారు. మళ్ళీ ముద్దుల మేనల్లో కూడా బాలాజీ నేను భార్య భర్తలుగా చేశాము. దాంట్లో హీరో బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో నేను 2 సినిమాలు చేశాను. 2 సినిమాలు చాలా బాగా మాట్లాడేవారు. సెట్ లో బాలకృష్ణ గారు సీరియస్ గా ఉంటారంటారు? లేదండి, చాలా బాలకృష్ణ గారు నన్ను అడిగితే పసిపిల్లలు ఉంటారు చూడండి, అలాంటి మనసు అయింది. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు, కపటం ఉండదు, చాలా మంచిగా మాట్లాడతారు. ఒకసారి నాకు కష్టంగా ఉందంటే 5,000 కూడా ఇచ్చారు నాకు. అంటే ఎప్పుడు అడిగారు మీరు? నేను ఇక్కడే హైదరాబాద్లో కష్టపడుతున్నప్పుడు సార్ అంటే ఇంటికి వెళ్ళి అడిగితే 5,000 ఏదో హెల్ప్ చేశారు నాకు. ఎన్నాళ్ళ క్రితం? అది చాలా కాలం క్రితం అవుతుందేమో. 10 years అయిపోయి ఉంటుంది. చాలా మంచివారండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టారండి.
గుర్తుపడతారు ఆయన, గుర్తుపట్టి మాట్లాడి చాలా మంచి ఆయన. సెట్లో అందరు ఆర్టిస్టులకి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు. ఆయన కూడా చాలా మంచిగా ఉంటారు. ఓకే, అంటే నేను చెప్తాను కదా చిన్నపిల్ల మనస్తత్వం అని, చాలా మంచి ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు? తెలుసు సార్, ఆయన కలిసి అదృష్టం ఎక్కడి సార్, ఇంటికి వెళ్తే ఎక్కడండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు సార్. అదేంటి అలా ఎలా అనిపించింది మీకు? వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. గెలుస్తారనా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు సార్. నా మనసులో అలా అనిపిస్తుంది. చంద్రబాబు గారు గెలుస్తారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు గెలుస్తారు. ఆయన రాజకీయాల్లో లేడుగా, సినిమాలో ఉన్నాడు, ప్రచారమైనా చేస్తారు కదా రాజకీయాల్లో. అంటే మళ్ళీ ఎప్పుడన్నా వస్తేనే చెప్పలేం కానీ నేను అన్న జూనియర్ ఎన్టీఆర్ బాబు నాకు ఒక వేషం ఇప్పిస్తే బాగుంటది. వాళ్ళకి తెలియదు కదా. నేను బాలకృష్ణ గారికి ఒక్కరికే తెలుసు, నేను ఇంకెవరికి తెలియదు సార్, తెలీదు. అంటే రాజకీయాలు చూస్తూ ఉంటారా ఏపీలో? ఎలా నాకు టీవీయే లేదు సార్. టీవీ లేదు నాకు. ముందు ఉండేది ఆ టీవీ వచ్చేసి దాదాపు నేను టీవీ నా దగ్గర లేదు. 6 years అయింది నేను టీవీయే చూడను. టీవీయే లేదు. సినిమాలు చూడరా? థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారా? 1992 నా పెద్ద తమ్ముడు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇవి రాతల గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పటి నుంచి నేను 92 నుంచి బయట సినిమాలు చూడను. బయట సినిమాలు చూడను, నాకు టీవీ లేదు, నేను టీవీ చూడను. అసలు సినిమాలే చూడలేదు, మానేశారు మీరు పూర్తిగా? మానేశాను. అయితే హైదరాబాద్కి వచ్చినాక చిత్రపూర్లో నా తమ్ముడు కష్టపడుతున్నానని ఇల్లు కొన్నాడు. వాడు అప్పు తీసుకొని కొన్నాడు. అప్పు తీసుకొని కొంటే అక్కడ ఈ దుష్ట శక్తి రాయడం, ఎవరినో పెట్టేసి ఆ హింసకు భరించలేక ఆ చిత్రపూరి ఎల్ఐజీ ఫ్లాట్, ఒక రూము ఒక బెడ్రూమ్ 13 లక్షలకు అమ్మేసి అక్కడి నుంచి బయటపడ్డా. అంటే మీ తమ్ముడికి పెళ్లి అవ్వలేదు అప్పుడు? పెళ్లి అయిందండి. అదే మీ పేరుతో ఉందా ఇల్లు? నా పేరు మీద 13 లక్షలకి ఆ ఇల్లు అమ్మేసి 2020లో ఆ చిత్రపూరి ఫ్లాట్ ఎల్ఐజీ ఫ్లాట్ ని 13 లక్షలకి అమ్మేసి ఆ చిత్రపూర్ నుంచి బయటపడ్డాను. ఇక బయటపడి ఈ ఫిలిం నగర్ లో రెంట్కున్నాను. ఆ 13 లక్షలు నా తమ్ముడికి ఏమి ఇవ్వలేదండి. నా తమ్ముడికి ఏ డబ్బు ఇవ్వలేదు నేను. నా తమ్ముడికి నేను ఏ డబ్బు లేదు. ఆ 13 లక్షలు నా బ్యాంక్ లోన్ తీర్చుకున్నాను, నా అప్పులు తీర్చుకున్నాను, ఇప్పుడు కూడా వాడుకుంటున్నాను. 2020లో ఆ ఎల్ఐజీ ఫ్లాట్ 13 లక్షలు అమ్మినాక అది ఇప్పుడు 30 lakhs అయిందంట. చాలా లాస్ అయిపోయారు మీరు. 18 లక్షలు లాస్ అయిపోయాను ఈ దుష్ట శక్తి వల్లనే. వెళ్ళి మళ్ళీ ఆ ఫిలిం నగర్ లో రెంట్కుంటే 2020లో అమ్మాను. 1 yearకే పెరిగిపోయింది ఇల్లు రేటు. అప్పుడు కరోనా వలన ఇదైపోయింది కదా. కరోనాలో ఎలా బతికారు మీరు? అసలు చాలా ఇబ్బందికరంగా ఉండేది కదా. మా బ్రదర్ పంపించేవారు, హెల్ప్ చేశారు. అయితే నేను ఫిలిం నగర్ బస్తీలో ఉంటే అక్కడ హింసించింది ఈ దుష్ట శక్తి. అది ఖాళీ చేసి ఇప్పుడు అమీర్పేటలో ఉంటున్నాను, అక్కడ కూడా హింసిస్తుంది. ముసల్దాన్ని అయిపోయినా ఇప్పుడు నాకు 60 ఏజ్. ఈ ఏజ్ కూడా హింసిస్తుంది. ఆ 74 ఏజ్ దుష్టరాత శక్తి. నేను చెప్పక్కర్లేదు, పేరు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అక్కడ అద్దె ఎంత అండి? ఇంటి అద్దె అంటూ ఉందండి. ఇప్పుడు ఏ రూమ్ తీసుకున్నా 5,000 రెంట్ ఉంటుందండి. మరి నెలకి ఎంత ఖర్చు అవుతుంది కదండి, మరి ఇన్కమ్ ఎట్లా? అదే నేను ఇల్లు అమ్మిన డబ్బులతో బతుకుతున్నాను, ఏదో మా తమ్ముడు హెల్ప్ చేసి. మరి సినిమా ప్రొడ్యూసర్స్ వేషాలు రావట్లేదా మీకు? ఎవరు సంప్రదించి మీకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదా? ఈ దుష్టశక్తి రానివ్వరండి. అదేంటండి దుష్టశక్తికి? అందరూ దుష్టశక్తి మీద అందరికి నా ఫోన్ ట్రాపింగ్ పెట్టాడండి. 24 గంటలు వింటాడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, వేషం ఉందని నాకు ఫోన్ చేశారనుకో, వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇవ్వద్దని చెప్తాడు. అదే పని ఆయనకి. ఆర్టిస్ట్గా చంపేస్తాడు కదా. మళ్ళీ దయ్యం, భూతం, దయ్యం మన బతికుండగానే దయ్యాన్ని. అదే ఉందిలేండి, మీకు అవకాశాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఏదైనా ఇస్తారు కానీ సార్. పాపం సినిమాలు అందరు మంచి. ఇప్పుడు జాబ్ చేయనీరండి, పోనీ ఏదైనా జాబ్ చేసుకుందాం అని వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఈ దుష్టశక్తి. కొంతమంది భటులు ఉన్నారులే వాళ్ళకి, ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ అని. వాళ్ళు వచ్చి హింసించేసరికి వాళ్ళు డబ్బుగలో. సీరియల్స్ లో కూడా అవకాశాలు రావట్లేదు మీకు? అక్కడ పెద్దనే ఈ దుష్ట శక్తి కదా, 74 ఏజ్ దుష్ట శక్తి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంది. అయితే వాళ్ళని ఏమనలేక నన్ను తోసేస్తారు. వేషాలు రానీరు, జాబులు రానీరు, బతకనీరు. 60 ఏళ్ళు అయిపోయింది. మీరు 60 ఏళ్ల వయసులో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు 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 నా అనేవాళ్ళు వెనకాలప్పుడు వస్తారు, ఎవరు లేరు, తమ్ముళ్ళు లేరు అంటున్నారు కదా. తమ్ముడు భార్య పిల్లల్ని ఇలాగని ఇప్పుడు నన్ను ఎలా హింసిస్తుంది ఆ దుష్టశక్తి, వాళ్ళని హింసించడం, చిత్రవద చేయడం. వాళ్ళు చెన్నైలో సొంత ఇల్లు అమ్మేసుకొని తమ్ముడు భార్య పిల్లలు వేరే దిక్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇప్పుడు కుక్క సినిమా చేశారు,
ఇదేంటి మన కుక్క బతుకు అనిపించట్లేదు ఇప్పుడు చూస్తుంటే మరి. కుక్క కంటే అధ్వానం అయిపోయింది కదా సార్, హీనం అయిపోయింది కదా నా బతుకు. ఆ కుక్క సినిమాలో చేయటం వల్ల కుక్క బతుకు అయిందా అసలు? ఏంటి అర్థం కావట్లేదు. కుక్క సినిమా కాదండి, కర్మకాలి ఆ దుష్ట శక్తి కళ్ళల్లో పడ్డం వల్ల ఇలా అయిపోయింది. ఓకే, అంతే కదండి. అన్నారండి ఒక అతను, చాలా మంది అన్నారు, నువ్వు ఆ 74 ఏజ్ దుష్ట శక్తి కళ్ళల్లో పడి నీ తప్పని. సొంతంగా కథ రాయలేడండి, మనుషుల మీద పడి ఏడు రాస్తాడు. రైటరే కాదని నేను అంటున్నాను. సరే, ఆ దుష్టశక్తి గురించి మనం వదిలేద్దామండి. మన జీవితం గురించి మనం మన జీవితం గురించి మనం చూసుకుందాం. ఎందుకంటే ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. మనలో విల్ పవర్ ఉంటే ఏ దుష్టశక్తి మన దగ్గరికి రాదండి. విల్ పవర్ పెంచుకోవాలి. ఇప్పుడు విల్ పవర్ లేదు, ఏమీ లేదు సార్. ఈ విల్ పవర్ కూడా ఏమీ చేయలేదు ఆ శక్తిని. లేదండి, ఏ శక్తికైనా ఒక మందు ఉంటుంది. మందేముంటుంది సార్, పెద్ద బిల్డింగ్ లో కూర్చొని 74 ఏజ్ వచ్చి ఆయనకి పెద్ద మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. వాళ్ళకి దుష్ట శక్తి గురించి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సినిమా కష్టాలు అంటూ ఉంటారండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇప్పుడు ఇలాగే ఉంటాయా కష్టాలు అనేది అనిపిస్తుంది. అది ఎట్లా, ఎందుకు? ఇవి సినిమా కష్టాలు ఏమీ లేవు సార్, ఇవి కల్పించిన కష్టాలు. నాకు పాపం సినిమా వాళ్ళందరూ మంచోళ్ళు. 1980 నుంచి 86 దాకా మంచి వేషాలు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వేషాలు ఇస్తానన్నా కూడా వాళ్ళ మీద బండలు వేస్తే ఏమి ఇస్తారు సార్? ఇప్పుడు ఒక షూటింగ్ అయినా ఒక జాబ్ అయినా ప్రశాంతంగా చేసుకుంటారు. అమ్మో ఈమెకి ఒక వేషం ఇస్తే మనల్ని పెట్టి రాసేస్తుందేమో ఆ దుష్ట శక్తి అని ఆ భయంతో ఇవ్వడం లేదండి. సినిమా అనుభవాలు చెప్పండి. మీరు చేసిన 35 సినిమాల అనుభవాలు, వాళ్ళతో చేశారు, చాలా మందితో చేశారు కదా, ఎవరెవరితో చేశారో ఒకసారి అనుభవాలు గుర్తు చేసుకోండి. ఎలా వచ్చారో, ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు బాగా? డైరెక్టర్ అని అంటే కోడి రామకృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేశారండి. అసలు అది బి గోపాల్ సినిమాలో గోపాల్లో ఏదో ఒక మా పిల్ల గోపాల్ ఫస్ట్ నన్నే అనుకున్నారు హీరోయిన్గా. అనుకొని పెట్టేంతా సర్దుకోమన్నారు. ఇంకా పెట్టే అదంతా నేను సర్దుకొని పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే తయారై ఉన్నాం. లాస్ట్ మూమెంట్లో నేను మిస్ అయిపోయాను. ఆయన పెద్ద నాకు హీరోయిన్ ఛాన్సే ఇవ్వాలని చేశారు. ముద్దుల మేనల్లో ఇచ్చారు మంచి వేషం, తర్వాత ముద్దులు మామయ్యలో ఇచ్చారు మంచి వేషం, తర్వాతనేమో అదేంటి ఆడపులి సినిమాలో మంచి వేషం ఇచ్చారు జయసుధ గారు. ఎక్కువ కోడి రామకృష్ణ గారు ఎంకరేజ్ చేసినట్టున్నారు మిమ్మల్ని. కోడి రామకృష్ణ గారు 3 సినిమాలు ఇచ్చారండి. ఇంకా వేరే డైరెక్టర్లు ఎట్లా? పిసి రెడ్డి గారు పరాశక్తి అని ఒక సినిమా ఇచ్చారు. మాధవికి వదినిగాను చేశాను, ప్రసాద్ బాబు భారీగా. తర్వాతనేమో సుబ్బరామరెడ్డి గారు ప్రొడ్యూసర్. తర్వాతనేమో రాకీ సినిమా ఇచ్చారు. రాకీ సినిమాలోనేమో మన జయప్రద గారి బ్రదర్ హీరో, నేను సిస్టర్గా చేశాను. మంచి వేషం ఇచ్చారు. ఆయన కూడా చాలా మంచి వేషాలు ఇచ్చారు. జయప్రద గారిని కలిసారా? జయప్రద గారు మొత్తం 30 days నాతోనే ఉన్నారు కదండి. చాలా మంచి ఆమె ముక్కు పుడక కుట్టించుకుంటానంటే వద్దన్నారు సార్. ముక్కు పుడక వద్దు, అప్పుడే కుట్టించుకుందామని ట్రై చేశాను. ముక్కు పుడక కుట్టించుకుంటానంటే వద్దు పద్మ, ముక్కు పుడక వద్దన్నారు. ఎందుకని? ఏంటో జయప్రద గారికి ఇష్టం లేదు, నాకు వద్దన్నారు. మానేశాను. ఇప్పుడు ముక్కు పుడక కుట్టించుకుందామని వెళ్ళి అమీర్పేటలో అడిగితే పెద్ద ఏజ్ వచ్చింది, వద్దన్నారు. జయప్రద గారి వల్ల అక్కడ నెరవేరలేదు, ఇప్పుడు కూడా వద్దన్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఏజ్ వచ్చిందమ్మా, ఏమైనా నరాలకి ఎఫెక్ట్ అవుతుంది, వద్దన్నారు. జయప్రద గారు చాలా మంచివారు. జయసుధ గారు కూడా ఆడపులి సినిమాలో చేశాను. చాలా బాగా మాట్లాడతారు, మంచి ఆర్టిస్ట్ జయసుధ గారు. సినిమా అనుభవాలన్నీ పంచుకుంటూ ఉంటారు వాళ్ళతో. నేను 1986లో లాస్ట్ సినిమా చేశానండి, పందిరి మంచం, ఓంకార్ గారిది, జగపతి బాబు వదినిగా. ఇంకంతే, లాస్ట్ 1986 నుంచి ఇంతవరకు కెమెరా ముందుకు వెళ్ళలేదు అసలు వెళ్ళలేదు. అంటే 86 నుంచి అంటే ఎన్ని ఇయర్స్? 35 years, 40 years? 35 years, 40 years అవుతుంది. 14 కెమెరా ముందుకే వెళ్ళలేదు నేను. మరి ఎవరికి చెప్తాను? అంటే ఇప్పుడు మీ ఏజ్ తగ్గ, వయసు తగ్గ పాత్రలు చాలా ఉంటాయి కదా, ఎవరెవరో చూస్ చేసిన బదులు ఇవ్వడం లేదు సార్. కుక్క పద్మ అనగానే అవాయిడ్ చేసేస్తున్నారు. అదే నేను అంటున్నాను, పర్సనల్ లైఫ్కి సినీ లైఫ్కి సంబంధమే లేదులే. అవును, ఇప్పుడు రమాప్రభ గారు, సర్తబాబు గారు విడిపోయారు. ఆ రమాప్రభ గారు బతుకుతున్నారు. అంటే మీరేమి ఎవరు ప్రేమలో పడలేదు అసలు సినిమా ఫీల్డ్ లో? నన్ను ఎవరండి లవ్ చేసేది? నన్ను అందరూ, నేను 1986 చిన్నప్పుడే
ఫీల్డ్కి వచ్చాను. నాకు సర్టన్ ఏజ్ వచ్చేసరికి నాకు కథలు రాయడం మొదలుపెట్టింది కదా దుష్ట శక్తి నా మీద. ఇంకే వేషాలు రానిలేదు. అయితే 1996 పెళ్లి చేశారు మా నాన్నగారు, రిటైర్ డబ్బు అంతా పెట్టి సూరిబాబు అని చేస్తే ఆయన వేరే భార్య పిల్లల్ని పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. వేరే భార్య పిల్లలు తెలీదు. ఇక్కడే శ్రీ కన్య వివాహ మండలంలో చేసాం. ఆయన వేరే భార్య పిల్లలు ఉన్నారని నేను కేసు పెడితే నన్ను దుష్ట శక్తి ఫాలో అయ్యి నాకు అతన్ని పట్టుకొని నా పేరు మీద ఆయన మేనేజర్ని చేసి గోపి అని మార్చి ఆయన మొదటి భార్య కూతురు నీ ఆర్టిస్ట్ని చేసి అస్మిత సుధీర్ అని ఆర్టిస్ట్ని చేసి వాళ్ళని అలాగ సెట్ చేసి నన్ను నాశనం చేశాడు. ఆయనతో నాకు 1996 డైవర్స్ వచ్చింది. ఆయనతో టచ్ లేదు. వీడి హింస భరించలేకనే వాళ్ళకు కూడా చెడు చెప్పుంటాడు నా మీద. అదనమాట. పెళ్ళయింది, డైవర్స్ అయిపోయింది సార్. కోర్టులో 96 నుంచి 2000 దాకా ఈ పెళ్లి కేసు జరిగింది. భార్య పిల్లలు పెట్టుకుని పెళ్లి చేసుకుని కేసు పెడితే ఈ దుష్ట శక్తి ఫాలో అయ్యి పెళ్లి కదా షూటింగ్ అని కొట్టేపించేసి అక్కడ కూడా నా మీద అబద్ధాలే వాదించింది కోర్టులో. అంత పవర్ అయిందనమాట. లాయర్ని మాయ చేస్తుంది, పోలీసు వాళ్ళని మాయ చేస్తుంది, జనాలను మాయ చేస్తుంది, సినిమా వాళ్ళందరినీ మాయ చేస్తుంది ఆ దుష్ట శక్తి. నా పెళ్లిని కూడా పనికి రాకుండా చేసింది. ఇప్పుడు అది అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అప్పటి నుంచి ఒంటరిగానే ఉండాలంటే కష్టం కదా, ఎట్లా ఉంటున్నారు మీరు అసలు? 1992 నుంచి హైదరాబాద్లో ఉన్నాను సార్. మా నాన్నగారు నెల డబ్బు పంపేవారు. పంపితే ఒంటరిగా ఉండడం ఏంటి సార్, చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను ఒంటరిగానే ట్రై చేసి చేసేదాన్ని అనమాట. 96 మ్యారేజ్ అయింది. పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టేపించుకున్నాడు దుష్టశక్తి మాటని. అలాగనే ఇంకా ఏ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అది అంటే ఒక్క మ్యారేజే నరకం చూసా. మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుంటే వాడు ఎలా ఉంటాడో. ఇప్పుడు అనిపిస్తుందా అసలు అలాంటి బతికి మీ ఫ్యామిలీ తలుచుకుంటే? మీ నాన్నగారు ఉన్నప్పుడు సినిమాలో రాకముందు అంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాన్నగారు, అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక్కసారిగా ఇవాళ ఒంటరిగాను ఇలాంటి జీవితం పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే మీకు ఇబ్బందికరంగా అనిపించట్లేదా జీవితం? అసలు ఎలా ముందుకెళ్తారు? నేను అడిగినా హైదరాబాద్లో రోడ్డు మీద ఒక మనిషి చనిపోతే ఎవరు చూడరండి. పక్కింట్లో ఏం జరిగినా మనకెందుకులే, మన పోరే అని అంటారు. నా జీవితం ఇలాగ కష్టాలు బాలయ్యి 24 గంటలు ప్రతివాడు పట్టించుకునేలా చేస్తుందంటే ఆ దుష్టశక్తి చేపిస్తుంది. ఎంతమంది ముసలి వాళ్ళు బతకడం లేదండి ఒంటరి. చిత్రపురి కాలనీలో అందరూ ఒంటరి వాళ్ళే. చిత్రపురి కాలనీలో ఇల్లు అమ్మేయటం తప్పు చేశాను అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది సార్. 2020లో 13 లక్షలకి LIG ఫ్లాట్ అమ్మడం చాలా తప్పు చేశానండి. ఇప్పుడు నేను అమ్మిన 1 yearకే 30 లక్షలు అయింది. అది ఒక బ్యాడ్ లక్. అది తప్పు చేశాను. మీ దగ్గర కొంత డబ్బులు ఉంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా. ఏం వ్యాపారం సార్, వేషాలు ఇయడానికే భయపడుతున్నారు. ఇళ్లలో ఉన్నాను అనుకోండి, రెంట్కుంటేనే పక్క జనాలతో నన్ను వేసి హింసిస్తున్నాడు. నా దగ్గరికి ఎవరు వస్తారు సార్ కొనడానికి? బాగుంది. పోనీ ఏమన్నా చదవటం అంతా బాగా వచ్చా మీకు? ఏం చదవండి సార్, మెంటల్ అని ప్రచారం చేసేస్తే మెంటల్ అని ప్రచారం చేస్తున్నాడు. దాని ఊహలు కనుకోండి, భ్రమలు కనుకోండి, అది పిచ్చిది అంటాడు 40 years నుంచి. పిచ్చోళ్ళు వెనక పిచ్చోలే పడతారు. ఇప్పుడు పిచ్చోళ్ళు వెనక పిచ్చోలే పడతారండి, మంచోళ్ళు ఎవరైనా పడతారా? పిచ్చిదే పిచ్చిదా అంత మనకెందుకురా అని వెళ్ళిపోతారు. ఆడు పెద్ద పిచ్చోడు కాబట్టి అలాంటిది సాకు పెట్టుకొని రాసే దుష్టశక్తి కాబట్టి వెనకబడుతుంది. పిచ్చోళ్ళు వెనక పిచ్చోళ్ళు పడతారు. పిచ్చోళ్ళకి ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు కనిపిస్తారు. పచ్చకామెర్లకి ఏం కనిపిస్తుందండి? అంత పచ్చగానే కనిపిస్తుంది. అసలు ఆ దుష్టశక్తిని మీరేమైనా ప్రేమించారా? ఆ దుష్టశక్తిని ప్రేమించానా? పోయి దుష్టశక్తిని ఎవరైనా ప్రేమిస్తారు? దుష్టశక్తి మిమ్మల్ని ఎందుకు ఎంటపడద్దు నేను చెప్పేది అది. ఆయనక మైండ్ లో స్టక్ అయిపోయి సొంతంగా కథ రాయడం చేతగాక మనుషుల మీద ఇలాగయ్యి ఆ విధంగా వాడి మైండ్ లో ఈ మీద రాస్తే హిట్ అయిపోతాయని ఒక మైండ్ బ్రేక్ అయిపోయి అట్లా రాస్తున్నాడు. నాలో ఏ పవరు లేదు, ఏమీ లేదు. పవర్ ఉంటే నేను ఎందుకు సార్ కార్లో వెళ్ళేదని బిల్డింగ్ కట్టుకునేదాన్ని. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మీరు, అన్ని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. లేదండి, పిచ్చిదని నోట్ చేసాడు. దాని ఊహలు భ్రమలు. నేనంట నా ఊహలు భ్రమలు ఇప్పుడు నేను ఇంత మాట్లాడతాను, మీ ఊహ నా భ్రమ ఏం తెలుసు? నా ఊహ భ్రమ నువ్వెందుకు అమ్ముకుంటావు? నేను కదా అమ్ముకోవాలి. దాని మీద కూడా కేసు పెట్టచ్చు. నా ఊహలు భ్రమలు అమ్ముతున్నాడు. ఏం లేదండి, ఆ దుష్ట 74 ఏజ్ దుష్ట శక్తి వాడికి సొంతంగా కథ రాదు. మనిషి మీద రాసే అలవాటు అయిపోయి, నా మీద రాయడం అలవాటు అయిపోయి
ఒక కథను ₹1,00,00,000 అమ్ముకోవడం మొదలి ఇలాగా హింసించేస్తున్నాడు. 60 ఏజ్కి కూడా 16 ఏళ్ల పిల్లని వెనకబడేసి రాస్తున్నాడు సార్. వాడు ఏం చెప్పాలి? 16 ఏళ్ల పిల్లోడికి 10,000 ఇస్తే లవర్ అని చెప్తున్నాడు. 60 ఏళ్ల ముసలోడికి 10,000 ఇస్తే ఒక లవర్ అని చెప్తున్నాడు. ఒక కథ రాసుకుంటున్నాడు, ₹1,00,00,000 అమ్ముకుంటున్నాడు. అడిగితే ఆ పిచ్చిదాని ఊహ భ్రమ అంటాడు. నా ఊహ భ్రమ వీడెందుకు అమ్ముకుంటున్నాడు? పాయింటే కదా అది. బాలేదు సార్ కాలం. అంటే ఆయన దుష్టశక్తిగా మారకుండా అందరిని అలానే మారుస్తున్నాడు. ఇప్పుడు మీరున్నారు, ఒక పెన్ను పట్టుకొని సొంతంగా రాద్దాం. సొంతంగా ఎందుకు రాయడంరా? వద్దు, మనిషి మీద రాయి, మనిషిని కబ్జా చేసి రాయి అని చెప్తున్నాడు. అందరిని అలానే నేర్పిస్తున్నాడు అనమాట. అందరిని చెడిపేస్తున్నాడు. ఒక పాల గ్లాస్ ఉంది, ఒక విషం బొట్టు పెడితే ఏమవుతుంది? అంత విషం అయిపోతుంది. అలాగా మొత్తం పాడు చేస్తే నాశనం చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద రైటర్స్ సార్ ఈరోజు కష్టపడుతున్నారు, ఫుడ్కి కష్టపడుతున్నారు. పెద్ద పెద్ద రైటర్స్ ఈ కథలు రాయలేక అలాగ ఉన్నారు. దాని వెనక ఈ దుష్టశక్తి. సినిమా వేషాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. అవునండి. అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నేను నేటి భారతం పెద్ద టీ కృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా పెద్ద హిట్. శివకృష్ణ గారు సెకండ్ హీరో చేశారు, తెలుసు కదా మీకు. అయితే శివకృష్ణ గారు భారీగా నన్ను బుక్ చేసేసారు. బుక్ చేసిన తర్వాత నేను 3 days వెళ్ళాను. 3 days కూడా నా మీద షూట్ చేశారు. శివకృష్ణ గారితో నాతో షూట్ చేశారు. షూట్ చేసినాక టీ కృష్ణ గారు బయటికి వెళ్ళారనమాట. బయటికి వెళ్ళగానే ఆ క్యాస్ట్ అతను ఉంటాడు కదా, వచ్చేసి ఒక టౌల్ తీసుకొచ్చాడు. టౌల్ తీసుకొచ్చి ఇది కట్టుకోవాలండి మీరు అక్కడ గాంధీ తాత విగ్రహం దగ్గర స్నానం చేస్తూ ఉంటారు, విలన్స్ వచ్చి టౌల్ తీసేస్తారు అని చెప్పాడు. నాకు భయం పట్టుకుంది. టౌల్ తీసే మరి ఏం వేసుకోవాలంటే ఉట్టి టౌల్ అంటాడు, ఏం కట్టుకోవద్దు అంటాడు. ఉట్టి టౌల్ వేసుకుంటే అది తీసేస్తే ఎలా అని నేను భయపడిపోయి నేను షూటింగ్ చేయని చెప్పి ఇంటికి వచ్చేసా. పారిపోయి ఇంటికి వెళ్ళిపోయా. కార్లో ఏడ్చి నా ఏడు భరించలేక ఇంటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత శ్రీకృష్ణ గారు అన్నారనుక నువ్వు చెప్పాలి అమ్మాయికి టౌల్ తీసి కెమెరాలో చూపించము అట్లా ఇట్లా అంటున్నట్టుగా ఉంటుంది అంతే. ఆ అమ్మాయికి తెలియదు కదా. తర్వాత ఇంటికి వచ్చి టీ కృష్ణ గారు, పోకూరు బాబురావు గారు అందరు వచ్చి మా నాన్నగారికి చెప్తే నాకు చిన్న ఏజ్ అండి, అప్పుడు 14 అలా ఉంటుంది, నేను చేయనని చెప్పి ఒకే గోల్ పెట్టేసాను, చేయలేదు. ఆ తర్వాత వాళ్ళు ఆ సీన్ మార్చుకొని ఇది చెప్తే ఆమె వదిలేసి వెళ్ళిపోయి అందరూ భయపడతారని ఆ సీన్ ఏదో కొంచెం మార్చుకొని తీశారట. ఆ సినిమా బాగా ఆడిందండి. అయితే ఆ తర్వాత ఆ సినిమా మొన్నెప్పుడో చూసినప్పుడు 2 పాటలు ఉన్నాయి శివకృష్ణకి, ఆ క్యారెక్టర్కి. నేను బాధపడ్డాను. టీ కృష్ణ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు ఆ వేషం చేసుంటే నీ లైఫ్ వేరే ఉండేది అని చెప్పారు. ఆ తర్వాత రత్నం గారు మేకప్ మ్యాన్ అప్పుడు విజయశాంతి గారికి, పద్మ నువ్వు చిన్న ఏజమ్మా, నా మాట నువ్వు చెయ్యు అంటే నాకు సినీ ఫీల్డ్ తెలియదు కదా. రత్నం గారు చెయ్యు అది అప్పుడు మేకప్ మ్యాన్ ఆయన చెప్తే నేను వినలేదు. ఆయన ఇప్పుడు కనిపించిన అంటాడు నువ్వు నేటి భారతం వదిలేసావు అదే నీ ఎఫెక్ట్ అని. అయితే అప్పుడు నేను చాలా ఇప్పటికీ ఆ సినిమా చూసి నేను బాధపడతాను. అయితే టీ కృష్ణ గారు నాకు నేను ఫోన్ చేసినప్పుడు నీది సినిమా నాలెడ్జ్ లేదు, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉండుంటే ఈ ఫీల్డ్లో మీకు అర్థమయ్యేది, నువ్వే ఫస్ట్ కాబట్టి నీకు తెలియదమ్మా, నీకు మంచి వేషం ఇస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆ తర్వాత వంశీ గారు లేడీస్ టైలర్, దాంట్లో 5 హీరోయిన్స్ 4 హీరోయిన్లు పుట్టుమచ్చల గురించి. దాన్ని నన్ను పిలిచి ఆడిషన్లో ఇక్కడ దాకా చూపించమన్నారు. నేను చూపించను, నేను చేయను ఆడిషన్ అని చెప్పి నేను చేయను, అలాగా నేను చేయను అని చెప్పేసి గొడవ పెట్టుకొని, అంటే గొడవ అంటే నేను చేయను అట్లా అని వచ్చేసాను అనమాట. దాంట్లో 5 హీరోయిన్లు ఏదో ఒకటి అనుకున్నారు, అది మిస్ అయిపోయింది. అది కూడా పెద్ద హిట్, అది కూడా లేడీస్ స్టైల్ పెద్ద హిట్. తర్వాతనేమో భరద్వాజ గారు, ఏదో మన్మథ సామ్రాజ్యం ఏదో చేశారండి, నన్ను తీసుకెళ్లారు అక్కడ ఏదో విజయవాడ ఎక్కడో తీసుకెళ్లారు. 5 హీరోయిన్లు, మాలాశ్రీ ఒక హీరోయిన్ దాంట్లో. అదైన తర్వాత దాంట్లో నన్ను సెకండ్ హీరోయిన్ అని తీసుకెళ్లారు. అంత అయిపోయినాక నాకంటే అందమైన అమ్మాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి నన్ను లాస్ట్లో పడేశారు, 5వ హీరోయిన్ చేసేసారు అనమాట. నాకు సెకండ్ హీరోయిన్ చెప్పి బుక్ చేసుకొని వెళ్ళి బట్టలు కూడా అవే మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ నన్ను కొంచెం నాకంటే అందమైన వాళ్ళని నన్ను లాస్ట్ హీరోయిన్ పడేసారు, నేను చేయనని చెప్పేసి వచ్చేసాను. అది కూడా బాగా ఆడింది, రహమాన్ హీరో అదనమాట.
ఈ 3 వేషాలు నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్న తర్వాత ఆడపులిలో అది ఒక ఇది అలానే ఒకలాంటిది వేసుకొని మళ్ళీ అది తీసేలాగా అలాంటి సీనే వచ్చింది. ఎక్స్పోజింగ్ సీన్ అంటే నా దగ్గర ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ దాకా ఇది ఉంటుంది అనమాట, మనం చుడిదార్ లాగా. కానీ అది కెమెరాలో అలా చూపిస్తారనమాట. అది నేను చేయలేని గొడవబెట్టాను. కోడి రామకృష్ణ గారు అన్నారు, ఈ 3 సినిమాలు ఆయనకి తెలిసిపోయింది నా గురించి. ఈ సినిమా వదులుకుంది, అన్నీ వదులుకున్నా, ఇది కూడా వదులుకుంటావు, ఇది జయసుధ గారి హీరోయిన్ అని అన్నారు. అనగానే అది ఏం లేదు, ఇక్కడ వరకు చుడిదార్ లాంటి బ్లాక్ షార్ట్ తీసి వేసుకున్నాను, ఇదంతా వేసుకుని చేయమన్నారు. ఇది చేశాను. చేస్తే అది అంతా ఏం లేదు, కెమెరాలో చూపించారు, కానీ నాకు మాత్రం బట్టలు ఫుల్గా ఉంటాయి. మీరు ఈ సినిమాల్లో చాలా ఛాన్సులు పోవడానికి కారణం ఏంటంటే దుష్టశక్తి అనేది పక్కన పెట్టిస్తే మీరు కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం వల్ల కొన్ని ఎక్స్పోజింగ్ సన్నివేశాలు కానీ స్విమ్మింగ్ సూట్ వల్ల ఒకసారి చాలా పోగొట్టుకున్నారు. అవునండి. అలాగే ఇట్లాంటి సన్నివేశాల వల్ల పోగొట్టుకున్నారు. మరి ఈ సినిమా ఫీల్డ్కి ఎలా ఎందుకు వచ్చారు? మరి ఇవన్నీ చేయాలి కదా. అంటే అప్పుడు నాకు సినీ ఫీల్డ్ కూడా నాలెడ్జ్ లేదనమాట. అది నా తర్వాత నేను ఆడపుల్లో చేశాను. నేను మళ్ళీ అది ఆడపుల్లో నేను ఇప్పుడు అనిపిస్తా ఉంటుంది, అది చేసి ఉంటే పోయేది కదా నా లైఫ్. నేను ఆడపుల్లో చేసా. ఇప్పటికి అది మైనస్ పాయింట్ చెప్తారు ఆడపుల్లో అలా చేసిందని. నేనంటాను ఆడపుల్లో నేను అలా చేశాను, కానీ నాకు బట్టలు ఉన్నాయి, కానీ కెమెరాలో అలా చూపిస్తారు. ఇంతవరకు నాకు చూడిదారు ఉందని నేను చెప్తాను. అట్లా అనమాట. ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఇప్పుడు గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకోవడం ఏంటికంటారు సామెత ఉంది. అంటే నాకు అది తెలియదు సార్, నాకు అలా తెలియదు. ఆ తర్వాతనేమో మన ఒక కేసీ రామ గారి సినిమాలో ఒక వేషం వచ్చింది. ఇవన్నీ జరిగింది 1986 లోపల. 86 తర్వాత నేను చెప్తున్నాను. ఆ లోపల కొంచెం వదిలి ఆ దుష్టశక్తి పట్టించుకోలేదు. తర్వాత కదా కథలు రాయడం. ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ నన్ను సిస్టర్ వేషం బుక్ చేసుకుంటే ఆ సిస్టర్ వేషం లేకుండా చేసింది దుష్టశక్తి. ఆ హీరో పెద్ద హీరో మళ్ళీ తర్వాత చెప్తా. అతను కేసీ రామారావు గారు ప్రొడ్యూసర్. మళ్ళా ఇంకొక వంశీ సినిమాలో కూడా నా వేషం మహర్షి సినిమాలో వేషం కట్ చేయించేసింది ఈ దుష్టశక్తి. మహర్షి సినిమాలో నేను మహర్షి రాఘవ్కి లవర్గా బుక్ చేశాను. నన్ను యాక్చువల్గా బుక్ చేసి లాస్ట్కి అది మొత్తం వేషం కట్ అయిపోయింది. అలాగా ఏ సినిమాకి వెళ్ళినా తర్వాత ఈ విధంగా ఫాలో అయ్యి చేసింది ఎప్పుడు 1986 తర్వాత నుంచి. ఇవన్నీ జరిగి 1986 లోపల. కేఎస్ రామారావు గారి సినిమా ఏం సినిమా అది? క్రియేటివ్ కమర్షియల్స్. హీరో చిరంజీవి గారా లేకపోతే తెలియదు, కానీ ఒక మంచి వేషం వచ్చింది. అది పోయింది. ఎందుకంటే అప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళే అభిలాష ఇట్లాంటి మొదలు పెట్టుకుంటే మంచి సినిమాలు ఉన్నాయి. అలాగనమాట. అలాగా కొన్ని తనకి తెలిసినవన్నీ కట్ చేయించేసుకుంటూ వచ్చింది అనమాట. తర్వాత నాకు తెలియదు కదండి, ఇప్పుడు అంటే నీకు తెలిసి చెప్తున్నాను. అప్పుడు ఎవరు చేస్తున్నారు 86కి మీ ఏజ్ ఎంత అండి? చిన్న ఏజేనండి. మొండిగట్టంలోనే 14 years. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాయి. 86 అంటే బహుశా 24-25 ఉంటాయా? ఏమోనండి, ఇవన్నీ మనం లెక్క పెట్టడం కష్టం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు. ఏ సంవత్సరం పుట్టారంటున్నా? నేనా 62లో పుట్టారా 63లో పుట్టారా? 1965లో పుట్టానండి. 65లో పుట్టారా? 1965 పుట్టాను. 65 అంటే 75, 85 20 ఏళ్ళు. 21 22 ఏళ్ళ వయసు, 22 ఏళ్ళ వయసు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే మీరు ఏమంటున్నారో దుష్టశక్తి మీ మీద మోజుపడిందేమో. మోజుపడిందని కాదండి, అది మోజుబడి తర్వాత కథలు రాసుకునే వస్తువు. అంటే ఆ దుష్టశక్తి అనేది ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఒక రాసుకునే వస్తువులుగా చూస్తుంది, మనుషులుగా చూడదు. డబ్బులుగా చూడొచ్చుకపోనీ. అదే కదా, రాసుకుంటేనే కదా డబ్బు వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎదుటి మనిషిని ఇప్పుడు మనిషిగా చూస్తున్నాం. మనుషులను కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ రాసుకునే వస్తువులుగా, డబ్బు సంపాదించే వస్తువులుగా. అంటే ఇప్పుడు మీరున్నారనుకో, నన్ను ఒక మనిషిగా చూస్తారు. దీని మీద ఒక కథ రాస్తే, దీన్ని హింసించి ఇన్స్పైర్ అయ్యి ఒక కథ రాస్తే ₹1 కోటి వస్తాయి అనుకుంటా. అంటే మనుషులుగా చూడదు. ఇంకా వదిలే వేస్ట్. ఆ దుష్టశక్తి గురించి ఆలోచించి ఒకవేళ నేను చచ్చిపోతే ఆ దుష్టశక్తే కారణమని ఒక హెడ్డింగ్ పెట్టండి. నన్ను చంపేసే ప్లాన్ లో కూడా ఉంది. ఒకవేళ చనిపోయాను అనుకోండి. ఏమండి ఇక్కడ చెప్పనా, ఇప్పుడు ఏమంటారంటే చూసేవాళ్ళు కూడా ఈ అమ్మాయి నిజంగా పిచ్చిదేమనుకుంటారు. మీరు దుష్టశక్తి వయసు 74 ఏళ్ళు అంటున్నారు, మీ వయసు ఏమో 60 ఏళ్ళు అని చెప్తున్నారు. 74 ఏళ్ల దుష్టశక్తికి మీతో పని ఏముంటుందండి చెప్పండి? కథలు రాసుకునే పని అండి, సొంతంగా రాయలేక.
కొదలు రాసుకునే పని. ఆ, ఇంకా సినిమా అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. చెన్నైలో ఉన్నారు, అక్కడ అనుభవాలు ఏంటి? 1980 నుంచి ఉన్నాం చెన్నైలో. ఆ చెన్నైలో మా నాన్నగారు చనిపోయారు, అమ్మ చనిపోయారు, పెద్ద తమ్ముడు చనిపోయాడు. ఆ చిన్న తమ్ముడు భార్య పిల్లలు చెన్నై వదిలేశారు. ఇప్పుడు చెన్నైలో లేరు, వాళ్ళు వేరే దిక్కున్నారు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా. నేను అందుకే సినిమా వాళ్ళందరినీ ఏం కోరేది, నాన్నగారు సంపాదించిన డబ్బులు కానీ ఆస్తులు కానీ. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మా నాన్నగారు ఎంత స్ట్రిక్ట్ అంటే, మా నాన్నగారు తోటి వ్యక్తి ఏదైనా ఒక లంచం తీసుకున్నా, నాన్న చూడు ఆయన లంచం తీసుకోనేమ్మే, ఎలా వచ్చిన డబ్బు అలానే పోతుంది, ఇప్పుడు ఎలా సంపాదిస్తారో ఆ డబ్బు అలానే పోతుంది. ఒకళ్ళు మనకి హాని ఎవరైనా చేశారనుకో దేవుని మొక్కోవాలి, దేవుడు వాడికి శిక్ష వేస్తాడు. అలాంటి వ్యక్తి మా నాన్నగారు. అందుకే న్యాయంగా బతికారు, మాకు న్యాయంగా బతకడమే నేర్పించారు. సొంతూరు ఏ ఊరు అసలు మీది? సొంతూరు అండి రాయలసీమ. రాయలసీమలో ఏ ఊరు? నంద్యాల. అబ్బా, మీరు రాయలసీమ బిడ్డ, మరి ఫ్యాక్షనిజం బిడ్డ ఏంటారు అయితే? నంద్యాల. అక్కడి నుంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇటు? మా నాన్నగారు ఇక్కడికి నేషనల్ శాంపుల్ సర్వేలో సూపరింటెండెంట్ గా చేశారు. ఆ ఉద్యోగం రీత్యానే హైదరాబాద్కి వచ్చారు. అంతే. అక్కడ ఆస్తులు కానీ ఏమైనా ఉన్నాయండి నంద్యాలలో? అటు మా నాన్నగారు అక్కడ పుట్టారు, చదివారు, కానీ పెరిగిందంతా ఇక్కడే. మేమంతా పుట్టింది హైదరాబాద్లోనే. ఓకే. హైదరాబాద్లోనే పుట్టాము మేమంతా. కాచిగూడ చెప్పల బజార్ మా అడ్డ. ఓకే. అంటే చిన్నప్పుడే వచ్చేసారా ఏంటి? మా నాన్న ఇక్కడికి వచ్చి జాబ్ రీత్యా మా అమ్మని మా నాన్నని. జాబ్ రీత్యా వచ్చారు అంతేగాని వేరే కాదుగా? జాబ్ రీత్యా వచ్చారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అంతా అక్కడే ఉండేవాళ్ళు నంద్యాలలోనే? వాళ్ళంతా చనిపోయారు. నంద్యాలలో ఉండేవాళ్ళు. నంద్యాల ఉండి చనిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి మా నాన్నగారు, నేను ఇక్కడే పుట్టాను, పెద్ద తమ్ముడు ఇక్కడే పుట్టాడు, చిన్న తమ్ముడు ఇక్కడ పుట్టాడు. హైదరాబాద్. నంద్యాలలో ఆస్తి పాస్తులు కానీ ఏమి లేవండి. అసలు ఏమి లేవు. మరి మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తులు, రిటైర్మెంట్ అయినా వచ్చిన డబ్బులు, ఆస్తులు ఇవన్నీ నా పెళ్లికే పెట్టాడు 10 లక్షలు. ఓకే. నా చిన్న తమ్ముడికి కూడా ఇవ్వలేదు. వద్దము, ఆడపిల్ల మంచిగా ఒక అయ్య చేతిలో పెడితే ఉంటుంది, ఒక పిల్లడు ఎలాగైనా బతుకుతాడని 10 లక్షలు నాకే పెట్టాడు. ఇప్పుడు 1980s నుంచి 86 వరకు అనుకుందాం పోనీ, మీరు సినిమా రంగంలో బాగా వెలిగారు, చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ టైంలో మీకు లేడీస్లో కానీ ఎవరైనా బాగా ఫ్రెండ్స్గా లేడీస్ క్లోజ్ అయిన వాడు ఎవరు లేరండి? లేరండి. పక్కన షూటింగ్ లో పరిచయం అవుతూ ఉంటారు. నేను 1980 నుంచి 86 దాకానే చేశాను. అంటే ఎంత 6 years. ఆ 6 years లో షూటింగ్ గ్యాప్ లో పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళు ఉంటారు కదండి? లేరండి. ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా నేను అడిగేది? లేదు, ఆడవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. సెట్లో మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం అంతేగాని ఎవరు లేరు ఫ్రెండ్స్. క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు ఇక? ఎవరు లేరు ఫ్రెండ్స్, ఎవరు లేరు. మరేంటి సినిమా అవకాశాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా మళ్ళీ ఏమన్నా? నేను వేషాల కోసం వెళ్తున్నానండి, రానియకుండా చేస్తుంది దుష్టశక్తి, అదే జరుగుతుంది. ఇంకా నేను కాళ్ళు కూడా నొస్తున్నాయి, నడవలేను పరిస్థితుల్లో. అమీర్పేట నుంచి ఎట్లా వస్తున్నారు ఇక్కడికి? బస్ ఎక్కి వస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఆటో. ఓకే. అందుకే సినిమా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నాకు ఒక వేషం ఇవ్వండి, అమ్మ వేషం ఇవ్వండి, బామ్మ వేషం ఇవ్వండి, ఒక మంచి వేషం ఇవ్వండి, మళ్ళీ నేను ఆర్టిస్ట్గా పునర్జన్మ ఇవ్వండి. పర్సనల్ లైఫ్కి సినీ లైఫ్కి సంబంధమే లేదండి. పర్సనల్ లైఫ్ ఎందుకండి? నాకు ఇంత వేషం ఇచ్చి ఫుడ్ పెట్టమని కోరుతున్నాను సినిమా వాళ్ళందరినీ. మీ పిల్లలు లేరండి అసలు? నాకు కూతురు లేదండి, కొడుకు లేడు, నేను ఒక గుడ్రాల్ని. తర్వాత 96 ఒకే పెళ్ళయింది. ఆ సూరి బాబు గోపి అని మార్చుకున్నాడు కాబట్టి నేను సూరి గోపి అంట, 2 పేర్లు. ఆ సూరి గోపితో 96 పెళ్ళయింది. 96 నుంచి 2001 దాకా కోర్టు కేసు జరిగింది. 7 years పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టేపించుకున్నాడు. ఈ దుష్టశక్తి ఆయనతో వాదించేది కోర్టులో అన్నమాట. అంత నరకం చూసి మళ్ళీ ఇంకో పెళ్ళి ఏం చేసుకుంటానండి ఈ ఏజ్లో? దేవుణ్ణి తలుచుకుంటూ బతుకుతాను, ఏదో ఒక వేషం ఇచ్చి ఫుడ్ పెడితే చాలు సినిమా వాళ్ళు, అంతే, అంతే మించి ఏం లేదు. గంటకో కథ రాస్తున్నాడు కదా సార్ ఆయన. ఆ సినిమాలే కథ రాస్తున్నాడు కదా. నేను కూడా కథ రాసుకుంటా మీ జీవితాన్ని, నేను కూడా ఒక కథ రాసుకుని. మీరు ఒక కథ అయినా రాస్తున్నాడు, ఆయన గంటకో కథ రాస్తున్నాడు. గంటకో ఒక మనిషి మీద నాకు డబ్బులు ఇస్తే దాంట్లో వాటర్ బీకిస్తాను. ఒక పని చేయొచ్చు, ఆ దుష్టశక్తి సొత్తు అంతా నాదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పద్మ గారు, ఇప్పుడు మీరు వేషం అంటున్నారు, మీరు ఈ వయసులో ఆ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం చాలా కష్టం. అవును. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎవరైనా వేషం ఇవ్వాలంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి? ఫోన్ నెంబరు? నమస్తే అండి, నాకు ఎవరైనా వేషం ఇవ్వాలనుకుంటే ఈ ఫోన్కి ఫోన్ చేయండి. ఆ ఫోన్ నెంబర్ 9392638437. ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు వేషం చెప్పండి.
నాకు వేషం ఇస్తారు, మళ్ళీ నేను కెమెరా ముందుకు వస్తాను, మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి నాకు కళ, ఆ కళ నిజమవుతుంది అనుకుంటున్నాను. ఈ లోపలే అదృష్ట శక్తి నన్ను చంపేయచ్చు కూడా. థ్యాంక్ యూ అండి, మొత్తానికి మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి.